తిరుపతి అంబేద్కర్ భవనంలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలిజులు, దళితులు ఏకమైతే రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలు కనుమరుగవుతాయని అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రతి అడుగులో కోట్లు సంపాదించారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ భవన్లో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో అందరూ పాల్గొనడం చాలా విశేషం. మరి ముఖ్యంగా ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కాపుల వీధిలో అంబేద్కరు అది జీవితాంతం గుర్తుంచుకునే విషయం. ముఖ్యంగా రాజకీయాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయి. 2 కుటుంబాలు. ఒకటి చంద్రబాబు నాయుడు కుటుంబం, రేపో మాపో ఆయన 19 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా. వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు. 19 + 11 30 సంవత్సరాలు 2 కుటుంబాలే రాయలసీమ నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు. ఏం సాధించారు వాళ్ళు? ఈ 2 కుటుంబాలు ఈరోజు సంక్షోభంలో ఉంది. మీరేమో క్షేమంగా ఉన్నారు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది. దేశంలో మరి సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, నిశ్శబ్ద విప్లవం స్టార్ట్ అయింది. అదే అక్కడ ఢిల్లీలో జరిగినటువంటిది. నేను మరి రాష్ట్ర ప్రజలను ఆలోచించమని నేను కోరుకుంటున్నాను. దేశంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం మార్పు. మరి క్రితంలో ఉన్నటువంటి పేదలకు అంకితమైనటువంటి ప్రభుత్వం, నిరుపేదలకు అంకితమైనటువంటి ప్రభుత్వం, నిరుద్యోగులకు అంకితమైనటువంటి ప్రభుత్వం రావాలంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యం. ఈరోజు అంబేద్కర్ భవన్లో ముద్రగడ పద్మనాభం గారి